హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ అఖండ 2 మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ శబ్దం మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఆస్మి. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇటీ విన్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ ఇటీ విన్ వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇటీ విన్ లో December 28 నుంచి అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఇటీ విన్ లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని December 28 నుంచి. ఇక నెంబర్ 2 ఎకో. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 31 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఇకో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో December 31 నుంచి. ఇక నెంబర్ 3 లూపిన్ సీజన్ 4. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ ముందుగా 3 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 4 అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ ని కూడా రిలీజ్ అయితే చేశారు. మనకి లూపిన్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి January 1 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా లూపిన్ సీజన్ 4 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ లో January 1 నుంచి. ఇక నెంబర్ 4 ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2. సో మనకు ఇప్పుడు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే సోనీ లివ్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ January 9 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని సోనీ లివ్లో January 9 నుంచి. ఇక నెంబర్ 5 తస్కారీ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి ఇమ్రాన్ హస్మీ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ January 14 నుంచి తస్కారీ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్ ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా తస్కారీ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో January 14 నుంచి. ఇక నెంబర్ 6 ద పిట్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి ఈ సిరీస్ని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ద పిట్ వెబ్ సిరీస్ మనకి January 9 నుంచి జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ద పిట్ వెబ్ సిరీస్ని January 9 నుంచి. ఇక నెంబర్ 7 మోగ్లీ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇటీ విన్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ ఇటీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 1 నుంచి మోగ్లీ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మోగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఈటీవీ విన్లో January 1 నుంచి. సో చాలా ఎర్లీగా ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇక నెంబర్ 8 అఖండ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 16 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 16 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 18.62 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 11.76 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.51 కోట్లు, ఈస్ట్లో 4.25 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 55 కోట్ల షేర్ని అండ్ 90 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.70 కోట్లు,
అండ్ ఓవర్సీస్లో 4.92 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 66 కోట్ల షేర్ని అండ్ 114 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు. సో అలా ఈ మూవీ ఇంకా థియేటర్స్ నుంచి 37 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఎప్పుడులోగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి జనవరి 9th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో జనవరి 9th నుంచి. ఇక నెంబర్ 9 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా తమిళనాడులో 57 కోట్లు అయితే రాబట్టింది, కర్ణాటకలో 3 కోట్లు, కేరళలో 95 లక్షలు అండ్ ఓవర్సీస్లో 18 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 40 కోట్ల షేర్ని అండ్ 80 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ మన తెలుగు లాంగ్వేజ్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ కాలేదు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి తెలుగు లాంగ్వేజ్కి అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇప్పుడు వరకు ఈ మూవీని మనకి మన తెలుగు లాంగ్వేజ్కి అయితే తీసుకురాలేదు. అండ్ థియేటర్స్లో కూడా ఈ మూవీ మనకి రిలీజ్ అయితే కాలేదు మన తెలుగు లాంగ్వేజ్లో. రీసెంట్గా ఈ మూవీని జీ తెలుగు వాళ్ళు శాటిలైట్ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేశారనమాట. సో టీవీలో మనకి ఈ మూవీని రీసెంట్గా టెలికాస్ట్ అయితే చేశారు. అండ్ ఓటీటీలో ఈ మూవీ మనకి ఆల్రెడీ తమిళ్ లాంగ్వేజ్లో సన్నెక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. బట్ మన తెలుగు లాంగ్వేజ్కి వచ్చేసి ఈ మూవీని G5 వాళ్ళు ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటారనమాట. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి చాలా ఎర్లీగా ఓటీటీకి అయితే తీసుకొస్తారు. మోస్ట్లీ లైక్ ఈ మూవీ మనకి జనవరిలోనే ఓటీటీలో అవైలబుల్గా అయితే తీసుకురావచ్చు అనమాట. సో స్ట్రాంగ్ బజ్ అయితే ఉంది. అందుకే ఈ మూవీని మీరు చూడాలనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు, మీకైతే దొరుకుతుంది, మీకు తెలిసిన ప్లేస్లోనే అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్స్లో ఫెబ్ మంత్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో 2.65 కోట్లు, తమిళనాడులో 2.85 కోట్లు అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు అండ్ ఓవర్సీస్లో 1.55 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీకి థియేటర్స్లో చాలా మంచి టాకే వచ్చింది. బట్ ఎందుకో అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ మంత్లోనే ఓటీటీకి అయితే తీసుకురావాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని వాళ్ళైతే ఓటీటీకి అయితే తీసుకురాలేదన్నమాట. అండ్ రీసెంట్గా ఒక బజ్ అయితే వస్తుంది ఈ మూవీకి సంబంధించి కూడా. ఈ మూవీని మనకి చాలా ఎర్లీగా ఓటీటీకి అయితే తీసుకొస్తానని అయితే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఈ మూవీకి సంబంధించి అగ్రిమెంట్ అయితే రాసుకోవాలి. అండ్ రాసుకుని ఎప్పుడైతే ఆ లీగల్ ఇష్యూస్ అయితే సార్ట్అవుట్ అయిపోతాయో అప్పుడే ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తారనమాట. ఇన్ కేస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అంతగా మీరు ఈ మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. బట్ మనకి ప్రింట్ అంత క్లారిటీ అయితే ఉండదు, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే గైస్, అండ్ దిస్ ఇస్ బేసిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.